ఆయన చేతుల్లోకి మనం వెళ్ళటమే ఆశీర్వాదం, డిఫరెంట్ ఆశీర్వాదం. ముందు నీ మీదకి బ్లెస్సింగ్ పంపించి, ఏంటి ప్రభా ఈ ఆశీర్వాదం అంటే, నిన్ను విరగదీసే ఆశీర్వాదం అంట. ఎప్పుడైతే యేసయ్య ఆశీర్వాదం మీదకు వచ్చిందో విరవబడిన అనుభవం స్టార్ట్ అయింది. ఆ విరవబడిన అనుభవం కంప్లీట్ అయిన తర్వాత నీవు కోరిన దీవెనలన్నీ లెక్క ప్రకారం నీ మీదకి పంపుతాడు ఆయన. దేవుడు అలక్ష్యము చేయనిది దేన్ని? విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటే, విరగని హృదయాన్ని అలక్ష్యం చేస్తావు అంటే అర్థం ఏంటి? పట్టించుకోవు, లక్ష్య పెట్టవు అని అర్థం. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు లక్ష్య పెడతావు అంటే, విరగని హృదయాన్ని నువ్వు, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు అంటే, విరగని మనస్సు దేవునికి ఇష్టమైన బలి కాదు. సో మనం దేవునికి ఇష్టమైన బలిగా, సజీవ యాగంగా దేవుడు మనల్ని గైకొనాలంటే తప్పకుండా ఆయనే, మన ప్రధాన యాజకుడే మనల్ని విరిగి నలిగిన అనుభవంలోనికి నెడతాడు. నువ్వేమో ఆశీర్వాదాలు కావాలంటావు, దీవెనలు కావాలంటావు, 34 చెబుతావు దేవుని ముందు. మోకాళ్ళు వేస్తే దీవించో దీవించు, ఆశీర్వదించో ఆశీర్వదించని మొత్తుకుంటావు. అవన్నీ నీకు ఇవ్వడానికి దేవుడు నీ మీద పని చేయటం మొదలు పెడితేనేమో ఆశీర్వదించమంటే అగసాట్లు పెరుగుతున్నాయి, నాయనో నాయనా అంటావు. నువ్వు దీవించమనే కొద్దీ, దేవునికి దగ్గరయ్యే కొద్దీ శ్రమలు విస్తరిస్తున్నా ఏందా అని నీకు వచ్చింది డౌటు. దాని అంతటి కారణం ఇదే. ఏబును 2 అంతలుగా దీవించాలనుకున్నాడు. ఏబులో ఉన్నాయి కొన్ని అడ్డుబండలు ఉన్నాయి. సైతాను గాడిని కదిలిచ్చి మరి, ఏబు మీదకి ఉసిగొలిపి మరి, ఏబుని పచ్చడి చేసి ఏబుని విరగొట్టి నలగొట్టి 2 అంతలుగా దీవించాడు. ఏబుని ముందు 2 అంతలుగా దీవించాడా, కోటింగ్ అయిపోయినాక దీవించాడా? అందరూ చెప్పండి. కోటింగ్కి ముందా, కోటింగ్ తర్వాతనా? కోటింగ్ తర్వాతే. కోటింగ్కి ముందు ఒక్కింతనే ఉన్నాడు. 2 అంతల దీవెన పొందడానికి ఏవేవి అడ్డుబండలు ఉన్నాయో వాటన్నిటినీ పనిగట్టుకొని సైతానుకు ఏబును చూపించి, నీవు నా సేవకుడైన ఏబు సంగతి విచారించితివా, ఆలోచించితివా? అసలు అతను లాంటోడు లేడు అన్నాడు. అతని సంగతి నేను తెలుసుకుంటా అన్నాడు. అయితే పో అన్నాడు. ఇది ఎట్లుందంటే, పనిగట్టుకొని భక్తుల మీద ఉసిగొలిపినట్టు ఉంటుంది. పంపించి మరి ఏబుని విరగొట్టి నలగొట్టి మొత్తానికి ఫైనల్లో ఏబు పలకాల్సిన మాట ఏబు చేత పలికించి ఏబుని 2 అంతలుగా దీవిస్తాడు. చాలామంది పాపం జుట్టు పీక్కునే సమస్య ఇది. నేను దేవుడు దీవిస్తాడు అనుకునే కొద్దీ నాకు అగసాట్లు ఎక్కువ అవుతున్నాయి. దేవా నాకు విడుదల ఇవ్వమంటే శ్రమలు పెరిగిపోతున్నాయి, ప్రశాంతత ఇవ్వమంటే ఏందో నాకు ఇట్ట అయిపోతుంది, భక్తి చేసే కొద్దీ ఏందో నాకు ఏదేదో అయిపోతుందని కొంతమంది వేదన పడుతూ ఉంటారు. దానికి సమాధానం ఇది. ఇదేందో నాన్న, లోకానుసారంగా ఉన్నప్పుడు బాగానే ఉంది, దేవునికి దగ్గర అయ్యే కొద్ది ఏందో నాకేందో ఒకటి పోతే పెద్ద పెద్ద మళ్ళీ చిన్న చిన్నవి కూడా కాదు, పెద్ద పెద్ద. కారణం ఇదే తల్లి. లోకంలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి చెందని వ్యక్తిగా లోకానుసారిగా ఉన్నావు కనుక నేను చేతుల్లోకి తీసుకోలేదు. అప్పుడు నువ్వు ఎక్కడో ఉన్న రొట్టెవి, ఇప్పుడు యేసయ్య చేతుల్లో ఉన్న రొట్టెవి. విరిగిన మనసు, నలిగిన హృదయం. భలే మాట అండి అది, నాకు చాలా ఇష్టమైన మాట. ఇప్పుడు నాకు అర్థం కాదు, 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు కదా, విరిచి పంచడం ఎందుకు? ఆ చేసే అద్భుతం ఏదో అలానే ఉంచి ఆ రొట్టెల్నే డెవలప్ చేసి పంచవచ్చుగా. ఒకసారి ఆలోచించండి. కానీ విరిచాడా లేదా? విరవకుండా ఆ రొట్టెల్నే డెవలప్ చేయలేడా? యేసయ్య చేసే ప్రతి చర్యలోనూ మనకి ఏదో ఒక నిగూఢమైన పాఠం ఉంటుంది. వాటిని బ్లెస్ చేశాడు, తర్వాత విరిచాడు. విరవబడ్డ తర్వాత 5 రొట్టెలుగా ఉన్న రొట్టెలు 5,000 మందికి ఆకలి తీర్చినాయి. 5 రొట్టెలే విరవబడిన తరువాత 5,000 మంది కడుపులు నింపినాయి. 5 రొట్టెలే. ఇప్పుడు నీకు చెప్పు, విరవబడిన అనుభవం కావాలా వద్దా?
నేనేమంటానంటే మనం విరిగి నలిగిన మనసు గలవారమై ఉండాలని నేను అంటా. మేము కూడా అట్నే ఉండాలనుకోవటం అది ఎట్టనో కుదరట్లా అంటారు కొంతమంది. నీ కుదరదు కాబట్టి దేవుడే జోక్యం చేసుకున్నాడు అంటాను నేను. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు విరగొట్టుకోలేవుగా, నిన్ను నువ్వు నలగొట్టుకోలేవుగా. అందుకే దేవుడు జోక్యం చేసుకొని ఆయన చేతులతోనే అది జరుగుతుంది. నీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును అనేకులకు. ఆ విరవబడిన అనుభవాలు దేని మీద వస్తాయో ఆయనకే తెలుసు. ఎవరెవరి దగ్గర ఎక్కడ ఏ విషయంలో టెంపర్ ఉందో ఆయనకే తెలుసు. ఇప్పుడు నేను మిక్కిలి సాత్వికుల్లా మీకు కనపడవచ్చు, కానీ నాకు కూడా కొన్ని చోట్ల టెంపర్ ఉంటుంది. ఆ టెంపర్ ఎక్కడ ఉందో మీకు తెలియదు, నాకు కూడా తెలియదు, ఆయనకి తెలుసు. కాబట్టే నన్ను సహా విరగొట్టిన అనుభవంలోనికి తీసుకొస్తాడు. ఇప్పటికే తెచ్చాడు. కొంతమంది షాలేం రాజు అన్న జీవితం నిజంగా ఆయనలో కొంచెం అంతా పరిచర్య చేసిన హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడున్న కొంతమంది కొత్త వాళ్ళకి. నేను అంటాను, ఈ మెట్టులోకి ఇంత మాత్రపు అనుభవంలోనికి నేను ప్రయాణం చేయడానికి చాలా రకాలుగా నన్ను నలగేశాడు, విరగొట్టాడు. విరవబడకుండా, నలిగిన అనుభవం లేకుండా శుతిమెత్తగా ఉండి ఈ ఆశీర్వాదాన్ని అనుభవించలేం, అనేకులకు దీవెనగా మారలేం. ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి నలిగిన అనుభవం అంటే ఏకాంతంగా వెళ్ళి దేవుని ముందు కూర్చొని నా ప్రాణం తీసుకోవచ్చు కదా అని అడిగిన. నాలాంటోడు ఒకడు బతకడం అవసరం అంటావా? నాకు ఈ జీవితం అవసరం అంటావా? నా ప్రాణాన్ని తీయొచ్చుగా ప్రభువా, నా ప్రాణం తీయరాదా అని ఏడ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. అంటే నేను అనుభవించిన పరిస్థితులు నా మట్టుకు నాకు అట్టున్నాయి. ఈరోజు మీలో కొంతమంది అనుభవిస్తున్నారు పాపం. మీ మట్టుకు మీకు కూడా అంతే ఉన్నాయి. మీలో కొంతమంది అడుగు ఉండొచ్చు, దేవుడా నన్ను చంపొచ్చు కదా, నా ప్రాణం తీసుకోవచ్చు కదా, ఎందుకు నాకు ఈ నరక యాతన, ఎందుకు నాకు ఈ క్షోభ, ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నాకు ఈ ఒత్తిడి, నా ప్రాణం తీయచ్చు కదా ప్రభువా. నా ప్రాణం నా అంతటా నేను తీసుకుంటే నరకం అంటావు, మళ్ళా నన్ను చావనివ్వవు, బతకనివ్వవు. ఎందుకు బతకాలి నాయన నేను? ఎందుకు నాకు ఈ వేదన ఏంది? ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారో అలాంటి వాళ్ళు? అంటే ఇంకా పెంచే ఉంటారు, కానీ మనం అనుభవిస్తున్నాం కదా, మన ఫీలింగ్ మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా అన్ని రకాలుగా ఎండ తగిలే వచ్చాను, నలిగి వచ్చాను. విరిగి నలిగిన అనుభవం ఫేస్ చేయకపోతే, గుండె గాయం కాకపోతే, హృదయము నలిగిన అనుభవంలోకి రాకపోతే సమాజానికి దీవెనకరమైన పరిమళం మన దగ్గర నుంచి రాదు. అది మనలో నుండి పెళ్ళుబికి రావాలి అంటే తప్పదు నాయన. చేదైన అనుభవాల్లో గుండానే తీసుకెళ్తాడు. ఒక షాలేం రాజు అనే కాదు, ఇప్పుడున్న ఇతనే కాదు, అంతకు ముందు ఇప్పుడు నేను పాడిన పాట ఏసన్న పాడింది. నీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును అనేకులకు. ఆ దైవజనుని ద్వారా నాకు కూడా రక్షణలోకి నడిపించి ఆయన ద్వారా కొంత ఆహారం నాకు కూడా పంచాడు. ఆయన్ని నాకు కూడా ఆహారంగా చేశాడు. మీలో నేను రక్షణలో నడిపించిన వాళ్ళంతా రేపు నా లిస్టులో ఉంటే నేను ఆయన లిస్టులో ఉంటా. అది ఏసన్న బాబు తీసి ఇచ్చిన వాళ్ళందరూ రండిరా అంటే అందులో నేను పోయి నిలబడాలా. షాలేం రాజు బాబు తీసి ఇచ్చిన వాళ్ళు రండి ఆయన అంటే ఈ చేతులతో ఎంతమంది పొందారు వాళ్ళందరూ లైన్లోకి రావాలి. ఆయనకు బాబు తీసి ఇచ్చిన ఆయన ఇంకో ఆయన ఉంటాడు, ఆయన పేరు చెప్పి ఆయన దగ్గర బాబు తీసి పొందిన వాళ్ళు రండి అంటే వాళ్ళతో పోయి ఏసన్న నిలబడాల్సి వచ్చింది.
అర్థమైందా? ఎవరెవరిని ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో ఆ వాడుకునే దానికి ముందు విరిచాడని మర్చిపోవద్దు. నలిగిన అనుభవాన్ని చూపించాడని మర్చిపోవద్దు. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు ఆశీర్వాదం కావాలన్న వాళ్ళు ఎంతమంది? అట్లయితే మరి రొట్టె విరవాలంట, ఓకేనా? విరిస్తే కాదు, విరవకుండానే బ్లెస్సింగ్ రావాలా? కుదరదు, మరి అట్లా కుదరదు. నీ అంతట నిన్ను విరగొట్టుకోలేవు గనక ఆ పరమ కుమ్మరి, పరమ కమ్మరి నిన్ను విరగొట్టిన అనుభవంలోకి తీసుకొస్తున్నాడు. సర్వాంగ హోమముగా అర్పించబడాలి అన్నాను. దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు ఇలా అడగాలి. నేను నేర్చుకున్నాను, మీకు కూడా చెప్తున్నాను. నా శరీరాన్ని అంతటిని నువ్వు తీసుకోనాయన అంటాం కాదు, ఒక మాటలో నా కళ్ళు నీకు అప్పగిస్తున్నాను దేవా. వ్యర్థమైన వాటిని చూడకుండా వాటిని తిప్పేయి. నా నోటిని, నా నాలుకను సర్వాంగ హోమంగా ఇదిగో నా అవయవాలను నీకు అప్పగిస్తున్నాను. నా నోటిని, నా నాలుకను నీకు అప్పగిస్తున్నా. పనికి మాలిన మాటలు ఈ నోట రాకుండా కట్టడి చేయి. వ్యర్థమైన నా పెదవులు ఉచ్చరించకుండా కంట్రోల్ చేయి. నా నాలుక ఎగిరెగిరి పడకుండా దాన్ని అణచివేయి. ఇవి నువ్వు తీసుకో తండ్రి. నా చేతులు ఇదిగో నీకు ఇస్తున్నాను. ఈ చేతులు నీ కార్యాలు నెరవేర్చాలి, సమాజానికి దీవెనకరమైన పనులు చేయాలి. ఈ చేతులు నీకు అర్పించుకుంటున్నాను. ఇదిగో ఈ పాదాలు సక్రమమైన నడత కొరకు నీకు అర్పించుకుంటున్నాను. ఇదిగో ఈ తలను నీకు అప్పగించుకుంటున్నాను. ఈ తలంపులను నీ వశంలోకి తీసుకో. ఈ హృదయమును బలిగా నీకు అర్పించుకుంటున్నాను. దీన్ని నీ వశంలోకి తీసుకో. ఈ చెవులు నీకు అర్పించుకుంటున్నాను. వీటిని నీ వశంలోకి తీసుకో. సర్వాంగ హోమముగా నా సర్వ శరీరమును అర్పించుకుంటున్నాను అని కళ్ళు, కాళ్ళు, చేతులు, నోరు, పెదవులు, చెవులు, హృదయము, తలంపులు మొత్తాన్ని అప్పచెప్పుకోవాలి. ఇవి నీ వశంలోకి తీసుకో. వీటిని నువ్వు ఏలు. సర్వాంగ హోమముగా, సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటున్నాను. ఇవి నీ వశంలో ఉండాలి. నువ్వు చెప్పినట్లు ఇవి నడవాలి. నా వశంలో ఉండొద్దు ప్రభా, నీ వశంలోకి తీసుకో. నన్ను నువ్వు ఏలు, ఆమూలాగ్రం ఏలు. ఏవి మొరాయించినాయో వాటిని విరో. కానీ నాకు ఒక్కటి చేయి. నన్ను మాత్రమే దీవించడం కాదు, కానీ అనేకులకు ఆశీర్వాదంగా, దీవెనగా నన్ను మార్చు. నా బ్రతుకును సార్థకం చేయి. అల్పమైన జీవితం కాదు, క్రీస్తు యేసునందు ప్రజలకు దీవెనకరంగా ఘనమైన బ్రతికే నాకు కావాలి. నీ బిడ్డగా నేను ఒంటిగా ఉండకూడదు, ఒక జనముగా కావాలి. ఆశీర్వదించబడ్డాడు, పడ్డది కాదు, అసలు ఆమె మా ఆశీర్వాదం, ఆయన మా ఆశీర్వాదం అన్నట్టు నా బతుకు మారిపోవాలి. అబ్రహామా, నీవు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనే కాదు, నువ్వు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు. ఈరోజు అబ్రహాం మనకు ఆశీర్వాదం. అబ్రహాం లేకపోతే ఇస్సాకు లేడు, ఇస్సాకు లేకపోతే యాకోబు లేడు, యాకోబు లేకపోతే యోధా లేడు, యోధా లేకపోతే దావీదు లేడు, దావీదు లేకపోతే యోసేపు లేడు, యోసేపు లేకపోతే ఆ వంశావళి లేదు కదా. ప్రియులారా, చూడు ఎంత దీవెనకరంగా మార్చాడు. ఆశీర్వాదముగా ఉండు. నీ ద్వారా భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడు. మన వంశాలన్నిటికీ ఆశీర్వాదాలు కాకపోయినా, భూలోకం మొత్తం దీవెన కాకపోయినా, కనీసం కొందరికైనా మనం ఆశీర్వాదంగా మారాలి. కొంతమంది ఇళ్ళకి, సమాజాలకి శాపంగా ఉన్నారు. యేసై చేతికి మీ జీవితాలను అప్పగించుకుంటే, సర్వాంగ హోమముగా మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే, ఆయన ఆశీర్వదించి ఎక్కడెక్కడ మీకు అభ్యంతర కారణాలు ఉన్నాయో వాటిని విరిచి ఖచ్చితంగా
మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నిర్ణయం మీదే.